హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురీస్ కార్నర్. అరటికాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను చేసే ఈ వెరైటీ ఏంటో ఈ వీడియోలో చూద్దామండి. కడాయి హీట్ అయ్యాక ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అరటికాయ హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా మనం ఎక్కువ వేసుకోవాలి. స్పైసీనెస్ దీనివల్ల వస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటానండి. నేను ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయని నేను స్టార్టింగ్లోనే పసుపు, సాల్ట్ కూడా వేసుకుంటానండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. ఈ రెసిపీ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అరటికాయ తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. సో మనకి ఎక్కువ టైం పట్టదండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఇందులో మనం అరటికాయని వేసుకుంటున్నాము. ఒక అరటికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. అరటికాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనకి ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మనం మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్లో మనకి ఇవి సాఫ్ట్ అయిపోతాయండి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నామండి. ముందే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో చూసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్నాక ఇలాగా బాగా కలుపుకుని మూత పెట్టి ఉంచుకోవాలండి. వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం మూత పెట్టి ఉంచుకోవాలి. వాటర్ ఇంకా ఎక్కువగా బబుల్స్ రావాలండి. అప్పటి వరకు మనం క్లోజ్ చేసి ఉంచుకుందాం. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో 1 కప్ కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి సాల్ట్, కారము చెక్ చేసుకోండి. కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి. మన జుట్టుకి ఇది కూడా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి సాల్ట్, కారం చెక్ చేసుకుని ఇప్పుడే వాటర్లో వేసుకొని మూత పెట్టి వాటర్ డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా మనకి రెసిపీ రెడీ అయిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.